వారణాసి సినిమా గురించి ప్రియాంక చోప్రా గారు ఒక క్రేజీ అప్డేట్ చెప్పారు. కీలకమైన అప్డేట్ అని కూడా ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. మరి మహేష్ బాబు గారంటే మామూలు క్రేజ్ కాదనమాట. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదని చెప్పేసి కొంతమంది తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. అది కూడా రాజమౌళి గారి కాంబినేషన్లో. మరి రాజమౌళి గారు డైరెక్టర్ అంటే కళ్ళు మూసుకొని ప్రేక్షకులు అందరూ కూడా సినిమాకి వెళ్ళి చూసేస్తారనమాట. ఆ రేంజ్లో రాజమౌళి గారికి ఒక మార్క్ పడిపోయింది. అండ్ ముఖ్యంగా వారణాసి సినిమా విషయానికి వస్తే అసలు ఈ సినిమా గురించి వెయిట్ చేయని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఓన్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్సే ఎదురు చూడాలి, ఓన్లీ రాజమౌళి గారి ఫ్యాన్స్ ఎదురు చూడాలి, ఓన్లీ ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఎదురు చూడాలి. ఈ విధంగా కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ అందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడిగా గర్వపడే విధంగా ఈ సినిమా అనేది మన రేంజ్ని తీసుకెళ్తుంది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రపంచం మీద 120 దేశాల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇంతకన్నా గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి మూమెంట్ ఇంకేదైనా ఉంటుందా? ఒక తెలుగు ప్రేక్షకుడిగా, సినిమా ప్రేమికుడిగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాతోని గర్వపడే విధంగా రాజమౌళి గారు తీసుకెళ్తున్నారు. సో మరి ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా రాజమౌళి గారు పర్ఫెక్ట్గా చూస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా పరిశీలించి మరి ఎన్ని టేక్లు అయినా కూడా ఆ సీన్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలనే విధంగా చేస్తున్నారని చెప్పేసి మహేష్ బాబు గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పారు. అండ్ అందరూ కూడా ఇంకా హైగా ఫీల్ అవ్వడానికి మన మహేష్ బాబు గారు రాముడిగా కనిపించబోతున్నాను అని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పేశారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రియాంక చోప్రా గారు ఒక తన సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో మాట్లాడుతున్నప్పుడు అండ్ ఇక్కడ వారణాసి మూవీ గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 14 నెలల షూటింగ్ అనేది సినిమాకి కంప్లీట్ చేసుకున్నాము, ఇంకా 6 నెలల షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. అది కూడా చాలా శరవేగంగా రాజమౌళి గారు చేస్తూ ఉన్నారు, పర్ఫెక్ట్గా కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తూ, దాంతోపాటు ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటనేది కూడా ఒక హింట్ అనేది ఇచ్చారనమాట. ఒక టైం ట్రావెలర్ లాగా ప్రపంచం మొత్తాన్ని కూడా తిరుగుతూనే ఉంటాము అని చెప్పేసి. సో ఈ ఒక్క హింట్ చాలు, మేము దాని మొత్తాన్ని కూడా అల్లేసుకుంటామని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఏఐ ద్వారా కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఫ్యాన్స్కి చాలా కీలకంగా మారుతుంది, స్పెషల్గా కూడా మారుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు అయితే వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనం చూస్తూ ఉంటే గ్లిమ్స్ వచ్చాయి. ఆ గ్లిమ్స్లో మనకు తెలియని లోకాలు ఏవేవో చూపించారనమాట. కాకపోతే క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి ఒక్క గ్లిమ్స్లో కూడా చిన్న క్యారెక్టర్, ఒక టాయ్ లాగా మహేష్ బాబు గారు కనిపిస్తూ ఉంటారు. సో వాటన్నిటినీ కూడా మిక్స్ చేస్తూ ఉంటే ఎవరికి కూడా స్టోరీ ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి అనమాట. సో ఇంత బజ్ అనేది ఈ సినిమాకి ఏర్పడిందంటే అసలు ఇంకా ఎలాంటి అప్డేట్, జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే మనకి ఇచ్చారు. జస్ట్ క్యారెక్టర్స్కే ఇంత భారీ బజ్ వచ్చిందంటే మరి ఈ సినిమా నుంచి ఏదైనా చిన్న గ్లిమ్స్ లాంటివి ఇంకేదైనా వదిలితే ఇంకా ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేరు. బట్ చూద్దాం. మరి ఇక్కడ ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ మనం చూసాం, తన స్టైల్ ఏంటనేది. మహేష్ బాబు గారి రుద్ర క్యారెక్టర్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తన అంటే వీల్ చైర్కే పరిమితం అవడం అనేది దీన్ని మనం ఊహించుకోలేకపోతున్నాం. రాజమౌళి గారి సినిమా అంటే హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతకి రెట్టింపు స్ట్రాంగ్గా చూపిస్తారు. బట్ ఇందులో చూస్తేనేమో మనకు ఈ విధంగా అంటే అసలు ఏది కూడా మనకు ఊహకు అందని విధంగా ఉందన్నమాట. మరి చూడాలి. ప్రియాంక చోప్రా గారు అయితే ఒక మంచి హింట్ అయితే మనకి ఇచ్చారు. బట్ రాజమౌళి గారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో కూడా వెయిట్ చేసి చూడాలి.